చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదేంటో కానీ చాలా గుళ్ళల్లో రకరకాల సంఘటనలు అండ్ ఏ పవిత్రమైన రోజు లాంటిది వచ్చినా ఆ గుళ్ళకు సంబంధించి ఒక ప్రాముఖ్యమైన రోజు వచ్చినా అక్కడ ఏర్పాట్లకు సంబంధించి భక్తుల నుండి తీవ్ర విమర్శలు డౌన్ నినాదాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు గుళ్ళలు ఇంతకుముందు జరగని సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన, సింహాద్రి ఆ గుడిలో అక్కడ గొడగూలిన, తర్వాత కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగిన, ఇంకేవో ఏమంటారు పైన పెలుసులు ఊడి మీద పడ్డా, తాజాగా శ్రీశైలంలో భక్తుల మీద లాఠీ చార్జీ చేసిన, ఇంక ఈరోజు శివరాత్రి శ్రీకాళహస్తిలో అయితే భక్తులు క్యూ లైన్లలో నిలబడి డౌన్ 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 ప్రభుత్వానికి వ్యతిరేకంగా, యువకు వ్యతిరేకంగా క్యూ లైన్లలో నిలబడి పోలీసులు కూడా ఉన్నారు డౌన్ డౌన్ నినాదాలు. అసలు ఏర్పాట్లు సరిగ్గా చేయలే ఏంటిది అని చెప్పి ఒక్కటంటే ఒక్క పండుగ నాడైనా ఈ ప్రభుత్వ ఏర్పాట్లు బాగా చేసినారు అని ఆ భక్తుల నుంచి ఎక్కడైనా ప్రశంసలు దక్కించుకున్నారా? ఈ విమర్శలు వినిపిస్తే వాళ్ళకి కావాల్సిన మీడియా నా యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి కొందరి దగ్గర మైకులు పెట్టి బాగున్నాయి ఇద్దరితో చెప్పించుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో చూడండి, శ్రీకాళహస్తి ఈ వీడియోలు ఫుల్ నెట్టిన చక్కర్లు కొడుతున్నాయి, డౌన్ డౌన్ నినాదాలు. మొత్తం పోలీసుల సమక్షంలోనే క్యూ లైన్లలోనే గట్టిగా అసలు క్యూ లైన్లోనే చిన్నపిల్లల్ని చేతుల్లో పెట్టుకున్నారు. అసలు భక్తులు ఇబ్బందులు పడిపోతున్నారట, డౌన్ నినాదాలు మార్మోగిపోతూ ఉన్నాయి. క్యూ లైన్లలోనే పెట్టుకొని అరుస్తున్నారు, కొట్లాడుతున్నారు, భక్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తం పోలీసులు వచ్చి చివరికి ఏదో సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, ఎక్కడ చూసినా కూడా ఎందుకు వరుస పెట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకోలేకుండా ఈ దేవుళ్ళు గుళ్ళతో రాజకీయం చేసి దాని మీద పెట్టే దృష్టి ఏందో ఈ అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టచ్చు కదా అని చెప్పి నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు.